ఎట్ట చేయాలి మిట్ట కూర ఎట్ట చేయాలా? ఏమన్నా చెప్పు. ఏమన్నారు అదే? దమ్ బిర్యానీ అంట. వీళ్ళే వంట మాస్టర్లు. ఒరే రేపు వస్తుందా మీకు? రేపు నేను చెప్తాగా. ఎవరం చూడు ఎలా నీ మంచి అవుతుంది మాట తిరుగుతుంది చుట్టూ చూస్తున్నాయి. మీకు కాసేపట్లో వచ్చింది, మీరు యూట్యూబ్లో కొట్టంగానే. ఇట్లారా నీళ్ళు పోస్తున్నారు. కొంచెం నీళ్ళు పోసుకున్నాం ఒక బకెట్. ఏం బాబుకి పెట్టాలి గూడు. ఈయన వంట మాస్టర్ వీళ్ళకి. ఆయన హెడ్ కోచ్. ఇప్పుడు అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెడతాడు. స్వాహా. ఉప్పు వేయాలన్నమాట ఇట్లా. ఈయన వంట మాస్టర్. ఇప్పుడు ఉప్పు వేయమన్నాడు, ఉప్పు వేసింది. అది వచ్చేసి వంట మాస్టర్ పేతురు. ఈయన ఇబ్బంది లేదు, కమ్మ తినొచ్చు. కావాలని ఇక్కడే మోటు మోలని ఉంటాడు. అది హృదయగిరిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఇప్పుడు మేము వేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడండి. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, నా భారమే భరించిన, నా భారమే భరించినవా, నీ శాంతినే నాలో నా హృదయ చెప్పండి, బాగా చెప్పండి. కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి, అని పలికిన దేవా నేనే జీవము, అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం,
నువ్వు నాలోనే ఉండవయ్యా నాకు దిగులేలా నా బెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నువ్వు నా తోడు పలికించేదని స్వరాలాపం ప్రభుయే సునామని స్మరణం లైట్ రావట్లేదు మే కనుల పండుగ కనబడే నాదుడు వీరుడు వినబడే నాదం చూడండి నీకు ముందుగా నడిచెదలేదని భయం పడేస్తాం మళ్ళీ వాళ్ళ ఆయన ఫీల్ అవుతాడా మమ్మల్ని నీలేదని చికెన్ నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు ముగ్గురు వేస్తాను